అమ్మ ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది పెరుగుతుంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం, మీ వ్యక్తిగత ధీమా, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. కొంత ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే సంతాన వర్గం మీద అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. వారి అభివృద్ధి కొరకు అధికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం అనేది ఒకటి మీకు కనబడుతోంది. తద్వారా వృత్తి మీద కాన్సంట్రేషన్ కొంతవరకు తగ్గడం, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం కొరకు అధికంగా మీరు తీసుకోవడం వల్ల నిద్రలేమికి అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, సంఘంలో గౌరవం, అలాగే మైత్రి బంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉన్నా వీళ్ళంతవరకు స్త్రీలతో అభిప్రాయ భేదాలు రాకుండా, అది మీ కుటుంబ స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. అమ్మాయి వాటి రాశి పిల్లల్లో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. అలాగే ఉన్న న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటారు. మీదైనా హాబీలు లాంటివి ఏదైనా వాటి పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అనవసరమైన ఖర్చుల్ని మాత్రం మీరు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మీకు వచ్చే ఖర్చుల్లో కూడా ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటిల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరమైన విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తదుపరి రాశి కన్యా రాశి. అమ్మాయి వాటి కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఆలోచన విషయంలో కొంత జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ ఆలోచనలు కొన్నిసార్లు మీకే యాంటీగా అనిపించి తీసుకుంటున్న నిర్ణయం స్థిరంగా తీసుకుంటున్నానా లేదా అనే ఆలోచనల వల్ల కొంత ఘర్షణకు కూడా అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఆలోచన విషయాల్లో, కమ్యూనికేషన్ విషయంలో, వ్యక్తిగత నిర్ణయాలలో, సమయస్ఫూర్తి లాజికల్ థింకింగ్కి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణకి అవకాశం అనేది ఉంది. అలాగే ఆలోచనలకు సంబంధించిన విషయాలలో కూడా సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు, వారి అభివృద్ధి, వారి ఆరోగ్యం మొదలైన విషయాల కొరకు కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వారికి సంబంధించిన విషయాలలో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు.